హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు అనమాట. నేను భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలవి కొంచెం కొంచెంగా వీడియో షూట్ చేశాను అనమాట. అవన్నీ కలిపి ఒక వీడియోలో చేశాను. సో అదైతే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదైతే భోగి పండుగ రోజు అనమాట. భోగి పండుగ రోజుకి ఇంకా ముందు రోజే వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అందరికీ హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదా పిల్లలందరికీ. నేను మా పిల్లలు ఫస్ట్ నెల్లూరుకి అయితే వెళ్ళాము. నెల్లూరు నుంచి అక్క వాళ్ళ పిల్లలు, మా మామయ్య వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని ఇంకా భోగి పండుగ ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా అక్క వాళ్ళైతే రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలి కదా సంక్రాంతి అలాగా. అందుకని అక్క వాళ్ళైతే రాలే. ఓన్లీ పిల్లలను, నేను, మా పిల్లలైతే వచ్చేసాము. వచ్చైతే ఇక్కడ ఇంకా భోగి పండుగ ముందు రోజు వచ్చాం కదా. ఇంకా భోగి పండుగ రోజు ఇక్కడ మా ఊర్లో అయితే ఎర్లీ మార్నింగే వేస్తారు. మా ఊర్లోనే కాదులండి, ఎక్కడైనా అట్లనే వేస్తారు కదా. సో ఊరి దగ్గర అయితే వేస్తారు. మా అమ్మ వాళ్ళది విలేజ్ అనమాట. నాకెందుకో ఇట్లా విలేజ్లోనే నచ్చుతుంది భోగి పండుగ అంటే. అండ్ మంచిగా చేస్తారు కదా. అంటే సిటీస్లో చేయరని కాదు, కానీ అక్కడైతే కనుక ఒక బజార్కి ఒక్కలానే అట్లా వేస్తారు కదా. ఇక్కడైతే పల్లెటూరులో అలా కాదు కదా, ఎవరింటి ముందు వాళ్ళు భోగి మంట వేసుకుంటారు. చూస్తున్నారా, మా అమ్మ వాళ్ళ బజార్లో వరుసగా ఇంకా భోగి మంటలు వేస్తున్నారు కదా. 3:30కి అలా లేచామన్నమాట. లేచి ఇంకా భోగి మంట వేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా పిల్లలందరిని లేపామన్నమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి, మా నాన్న ఇంకా ఆగిపోతే ఇంకా భోగి మంట ఇంకా చేస్తున్నారనమాట. ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది. టైము 4:30 అవుతుందనమాట. ఇంకా మా అమ్మ ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది. సో ముగ్గు పిండితోనే వేస్తుంది అనమాట. మా ఇంటి ఎదురు ఆంటీ చూడండి, అందులో వాటర్ కూడా పెట్టేసింది భోగి మంటలో. మా అమ్మ కూడా పెద్ద గిన్నె నిండా వాటర్ అయితే పెట్టేసింది. భోగి పండుగ రోజు ఆ భోగి మంటలో కాగిన వాటర్ పోసుకుంటే మంచిది అంటారు కదా, అలానే పెద్ద గిన్నె వాటర్ అయితే మా మమ్మీ కూడా పెట్టేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ ముగ్గు వేస్తే ఇంకా మా అమ్మాయి, మా అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిపి కలర్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ భోగికి చలి కాచుకుంటున్నారు అన్నమాట మా నాన్న, మా బాబు. సో ఇక్కడైతే మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ బాగా దోమలు అయితే ఉన్నాయి పాపం పిల్లలకి. ఇంకా అందుకని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను నేను. ఇంకా నేను మా అమ్మనే కంప్లీట్ చేశాను అనమాట లాస్ట్లో ముగ్గు అయితే ఇలా వచ్చింది. భోగి కుండలు అంటారు కదా, అట్లా వేశారనమాట అమ్మ. ఇంకా కొంచెం మార్నింగ్ అయిపోయింది అనమాట. చూసారా, ఫైనల్ లుక్ అయితే ముగ్గు ఇలా ఉందన్నమాట. సో భోగి కూడా చల్లగా అయిపోయింది. ఎదురింటి ఆంటీ చూసారా, ముగ్గు వేశారు, భోగి కుండలో వాటర్ పెట్టారు. అది మా ఊర్లో టెంపుల్ అనమాట, ఇలా ఉంటుంది. సో ఇంక ఇక్కడ మార్నింగ్ కదా, పిల్లలు కూడా పడుకోమని చెప్పాను కదా, వాళ్ళు పడుకునే ఉన్నారు. ఇంకా 9కి అలా లేచారు అనుకుంటాను. సో ఇక్కడైతే మా నాన్న ఈ చెట్లన్నీ పెంచుకున్నారు. అవి కిడ్నీలో స్టోన్స్ అలా ఉంటే తింటారంట కదా, అవి ఆ చెట్టుని రణపాల చెట్టు అని ఏమో అంటారని చెప్పారు. అవైతే పెంచారు. ఇంకా అలానే ఇక్కడ జామ చెట్లు, ఇంకా పిల్లలు ఎవరు కూడా లేరు కదా, ఇంకా నాకు ఏం పని లేదన్నట్టుగా ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను, ఏమేమి చెట్లు ఉన్నాయి అవన్నీ కలిపి. సో ఈ కింద పెయింట్ లాగా ఉంది కదా, అదంతా మా నాన్నే వేశారనమాట. ఆ పెయింట్ అంతా కరెక్ట్ సర్కిల్ లాగా వచ్చేలాగా వేశారు. సో ఇంటి ముందు చూసారా, మా అమ్మ వాళ్ళకి సపోటా చెట్టు, అలానే జామ చెట్టు, 2 చెట్లు కలిసి అసలు పెద్దగా ఎండ కూడా అనిపించదు, ఎప్పుడు చల్లగా ఉంటుంది ఈ చెట్ల కింద. సో ఇప్పుడిప్పుడే కాయలు అనమాట, అంటే పెద్ద కాయలు కాదు కానీ పిందెల్లాగా ఉన్నాయన్నీ. ఇంకా 1 మంత్ 2 మంత్స్ పోయాయంటే మంచిగా మాగుతాయి. సపోటా చెట్టు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట. సపోటా కాయలు 2 అల్లుకున్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట గుమ్మానికి ఎదురుగా. సో చాలా బాగున్నాయి పళ్ళు అయితే, కానీ ఎక్కువ ఉంచవు, చిలకలు అలా ఉంటాయి అని చెప్పింది అన్నమాట. చూసారా, మా అమ్మ పెద్ద గిన్నె పెట్టింది అన్న కదా భోగికి వాటరు. సో అంత పెద్ద గిన్నె పెట్టింది, ఎందుకంటే ఉన్నాం కదా, నేను, మా పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒక 10 మంది అయితే ఉన్నాము, అందరికి కావాలి కదా అనేసి. ఇది ఇంకో జామ చెట్టు అనమాట, కానీ చాలా చెట్లు కొట్టేశారు, మంచిగా రావట్లేదు, పురుగు వచ్చేసాయి అనేసి. ఇంకా ఉన్న చెట్లు అయితే చూపిస్తున్నాను నేను. జామ చెట్టు అనమాట, ఇది కూడా మంచిగా కాస్తుంది. 3 జామ చెట్లు ఉంచుకున్నారనమాట, మిగతా అన్నీ తీస్తారు. ఇది మామిడి చెట్టు, ఎక్కువ బొప్పాయి చెట్లు వేసుకున్నారనమాట. మా నాన్నకు కూడా షుగర్ అలా కదా, కొంచెం బొప్పాయి అయితే మంచిగా ఉంటుందని. ఇవి మీ అందరికీ తెలిసే ఉంటాయి కదా, వీటిని తేగలు అంటారు. ఇవి చాలా బాగుంటాయి. ఇవి సంక్రాంతి సీజన్కే వస్తాయన్నమాట. సో ఇంక ఇవి మా నాన్న తీసుకొస్తే, మా అమ్మ ఇంకా భోగి మంట వేడిగా ఉంది కదా, అందులో అలా గుచ్చుతుందనమాట. అవి ఆ వేడికి బాగా కాలుతాయి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అనేసి. ఇంకా ఆ రోజైతే పిల్లలందరూ లేచిన తర్వాత ఇంకా చికెన్ సూప్ అనమాట. చికెన్ సూప్, దోశ అనమాట. నెల్లూరు సైడ్ అయితే భోగి పండుగ రోజు కంపల్సరీగా నాన్ వెజ్ అయితే చేసుకుంటారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే చీరాల్లో ఏం చేసుకోరు అంతగా నాన్ వెజ్. సో మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాత్రం తప్పకుండా భోగి రోజే చేసేస్తారు. ఇంకైతే ఆ రోజు మా అమ్మ అయితే పడుకోలే. మార్నింగ్ భోగి పండుగ భోగి వేసేసింది, ఆ తర్వాత ముగ్గు వేసింది, ఆ తర్వాత చికెన్ తెప్పించి ఇలా చికెన్ సూప్ అన్నీ చేసింది, మరి దోశలు రెడీ చేసింది.
అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజు ఇంట్లోనే దేవుడు పెట్టేసుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అనమాట. సంక్రాంతి రోజు చూసారా ఎంత పెద్ద ముగ్గు వేసిందో. ఓన్లీ కలర్సే వేసాను నేను అందులో. ముగ్గంతా అమ్మాయి వేసిందనమాట. సో సంక్రాంతి రోజు ఇంకా దేవుడు పెట్టుకుంటారు కదా, దేవుడు పెట్టుకుంటారు అలానే పెద్దవాళ్ళకి పెడతారు కదా. సో ఇక్కడైతే ఫస్ట్ దేవుడికి పెట్టేసింది. పెద్దవాళ్ళంటే మా అత్త మా తాత అనమాట. వాళ్ళకి బట్టలు పెట్టేసింది, వాళ్ళకి ప్రసాదం పెట్టేసింది అనమాట. సంక్రాంతి రోజు అయితే ఫుల్ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. అన్ని ప్రసాదాలు కదా. ఏం చేసిందంటే పొంగలి, పప్పు, పులిహోర, సాంబారు, చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా పచ్చడి చేసిందనమాట అండ్ రసము. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా పిల్లలందరినీ వచ్చి దండం పెట్టుకోమని చెప్పిందనమాట అమ్మ. పూజ అంతా చేసింది కదా, ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి, అలానే పెద్దవాళ్ళ దగ్గర దండం పెట్టుకోవాలన్నమాట. మా అత్త మా తాత దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము. సో ఇక్కడైతే మంచిగా అయిపోయింది. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే కమెంట్ చేయండి. సో ఇక్కడ మా అత్త మా తాతకు కూడా దండం పెట్టేసుకుంటున్నాం హారి. ఇంకైతే ఇంక అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇట్లా హరిదాస్ వచ్చారనమాట. అక్కడ నేను ఒక వీడియో కూడా తీసుకున్నాను. ఇప్పుడు రావడమే తగ్గిపోయారులేండి. మా చిన్నప్పుడైతే అసలు ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు తక్కువే రావటము. సో హరిదాస్ వచ్చారనమాట. ఇంట్లో దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా రామాలయంకి అయితే వచ్చాము. మా ఊర్లో రామాలయం ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసాము. వచ్చి చుట్టూతా ప్రదక్షిణ చేసి అందరం అయితే నమస్కారం చేసేసుకున్నాం అనమాట. సో నాకు ఈ సంక్రాంతి చాలా బాగా నచ్చింది. అమ్మ వాళ్ళ ఊరిలో ఉండటం, పిల్లలందరితో ఉండటం. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా అరటి చెట్లు ఉన్నాయి కదా, సో అరటాకులు వేసుకొని ఇంకా భోజనాలు అయితే చేసాము. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు అందరం కలిసి భోంచేసాము. మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ అందరం అయితే భోజనం అయిపోయింది. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కెరకేళి చెట్టు వేసారనమాట. సో చిన్న గెల వచ్చింది. సో అది కూడా వీడియో తీసానమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు లాగనమాట. ఆ రోజు కూడా మమ్మీ మంచిగా ముగ్గు వేస్తుంది. ఇది బటర్ఫ్లైస్ ముగ్గు అనమాట. సీతాకోక చిలుకలతో వేశారనమాట ముగ్గు. సో ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. ముగ్గు వేశారు, కలర్స్ నేను వేసాను అనమాట. ఇంకా పిల్లలు లెగవలేదు. భోగి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచారు, కానీ ఇంకా ఈ రెండు పండుగల రోజైతే వాళ్ళు లెగవలేదు. ఇంకా మేమే వేసామన్నమాట. సో కలర్స్ అన్నీ వేసిన తర్వాత ముగ్గు అయితే ఇలా వచ్చిందన్నమాట ఫైనల్గా. చాలా బాగుంది కదా బటర్ఫ్లై ముగ్గు. సో ఆ రోజు వచ్చేసి ఇంకా కనుమ రోజు ఏముంటుంది చెప్పండి, నాన్ వెజ్ కదా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి మమ్మీ గారెలు వేస్తుంది అనమాట. గారెలు ఒక స్టవ్ మీద ఏమో మసాలా వడలు పెట్టిందనమాట. మసాలా వడలు అండ్ గారెలు అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్. చూసారా చాలా బాగున్నాయి, ఎన్ని వచ్చాయో. ఇంకా పిల్లలందరూ ఉన్నాం కదా, ఇంకా మంచిగా కూర్చున్నాం. ఆ రోజు చికెన్ తెప్పించారనమాట. చికెన్ సూప్ అనమాట. గారెలు విత్ చికెన్ సూపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మధ్యాహ్నం లంచ్లోకి ఏమో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఎందుకంటే మా పిల్లలు మటన్ ఎవ్వరు తినరనమాట. సో అందుకే ఇంకా చికెనే తెప్పించారు అమ్మ. చూసారా ఇంకా అందరికీ అలా గారెలు పెట్టేసి ఇంకా చికెన్ వేసి ఇంక సర్వ్ చేసినాం. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం ఆ రోజు కూడా. మంచిగా అయితే కనుమ పండుగ కూడా ఇలా అయిపోయిందనమాట. ఇంకొచ్చేసి ఇది ఇంకా గాలిపటాలు ఎగరేస్తారు కదా, కైట్స్. ఇంకా ముందు రోజే తెచ్చుకున్నారనమాట. కానీ అవి ఎగరేస్తుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకో కింద ఇట్లాగా అయితే ఎగరవు కదా, మంచి గాలి అలా ఏం లేదు. అందుకని సరిగ్గానే ఎగరట్లేదు. మా అమ్మ అయితే బాగా ట్రై చేస్తుంది కానీ ఎగరట్లేదు అనమాట సరిగ్గా కైట్స్. ఇంకా కొంచెం సేపు ఆ కైట్స్ ఎగరేసుకున్నారు. ఇంకైతే మేము అందరము ఆ కనుమ పండుగ రోజే ఇంక లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరదాము అనుకుంటున్నాం. నెల్లూరుకి బయలుదేరదామని ఇంకా అంతా ప్యాక్ చేసుకుని అయితే బయలుదేరుతున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.